సింపుల్ మోడల్ బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట. ఇలాగా 4 ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్స్ కట్ చేద్దాం. అందుకని లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేశాను. ఇలా 4 ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ తీసేసుకోండి. మీకు కరెక్ట్గా వస్తుంది. ఎల్ స్కేల్ అయితే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. మార్కింగ్ అనేది మీకు కనిపించకపోయినా నేను చెప్పేది వినండి, మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే లైట్ కదా ఇది, మరీ డార్క్గా వేసినా కూడా మనకి కనిపించేస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను హ్యాండ్ కోసం 4 ఫోల్డింగ్ చేశాను. ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకున్నాను. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయానండి. చూసారు కదా వీడియోలో ఎలాగైతే కటింగ్ చేస్తున్నాను. అలాగా కటింగ్ చేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. నాకు 9.5 ఎక్స్ట్రా ఖర్చు కోసం పైన కింద ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను. 1/2 ఇంచు పైన కింద. ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు అయితే వచ్చింది. 7.5 కన్నా కొంచెం తక్కువే, 7.5. 7వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ అనేది 3 ఇంచులు తీసుకోవాలన్నమాట. సరిపోతుంది 3 ఇంచులు, అంతకంటే తక్కువ తీసుకోకండి. 3 ఇంచులు తీసుకోవాలి. స్ట్రేట్గా ఇక్కడ కూడా ఆర్మ్ లూజ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూడండి. స్ట్రేట్గా ఆర్మ్ లూజ్కి మార్కింగ్ వేసుకుంటే 1 ఇంచ్ మైనస్ చేసి తీసుకోవాలి, అంటే 6.5 అనమాట. ఇక్కడ కింద వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి పాతొక్క 5 ఇంచులు తీసుకున్నాను. ఎల్ స్కేల్ తీసుకోండి, స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ అనేది ఇలా స్ట్రేట్గా చూసుకోండి. సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసేయండి. ఇలాగా ఈ కార్నర్ దగ్గర 7వ నెంబర్ కాబట్టి 1.5. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసేయండి. ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి. ఈ కర్వ్ తిరిగిన చోట ఒక 1/2 ఇంచ్ లోతు, ఆర్మ్ లూజ్ తగ్గించి ఒక 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుని ఇలాగ కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇది కూడా అయిపోయింది. మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ సైడ్ కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా సైడ్కు నీట్గా కట్ చేసుకుని లోతు 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగు, ఫ్రంట్ పార్ట్ కటింగు. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అండి. ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఎందుకంటే ప్యూర్ కాటన్ కదా, మనకి సింక్ అవుతుంది అనమాట. ఎల్ స్కేల్ అనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా పెట్టేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. బ్లౌజ్ హైట్ వచ్చేసి 13 ఇంచులండి. కింద ఖర్చులు వదిలేయండి. 13 ఇంచులకు మార్కింగ్ వేసుకుని పైన మళ్ళీ మార్కింగ్ వేసుకోండి ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం. షోల్డర్స్ని జాయిన్ చేయాలి అందుకుని ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. నెక్ డీప్ వచ్చేసి 7.5 ఇంచులు. ఇలాగ 7.5 ఇంచులకైతే మార్కింగ్ వేయండి. ఇక్కడ 7.5 ఇంచులు ఎంత వచ్చిందో మనకి ఒక 2 ఇంచులు కిందకి దింపండి. ఎందుకంటే అక్కడ మనకి డిజైన్ వస్తుంది అనమాట. ఆ 2 ఇంచుల్లో మనం పట్టీ అనేది కుడతాం. అందుకని మనకి డిజైన్ వస్తుంది కాబట్టి మనం కొంచెం 2 ఇంచులు డీప్ అనేది కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు ఆ 2 ఇంచులు కవర్ చేసేటట్టు ఒక ప్యాచ్ వర్క్ వేస్తామన్నమాట. ఫుల్ షోల్డర్ 5 ఇంచులు, నెక్ విడ్త్ వచ్చేసి ఒక 2.5, కింద వచ్చేసి 3 ఇంచులు తీసుకోండి. కింద 3 ఇంచులు ఎందుకు తీసుకోమన్నానంటే వీళ్ళకి ఫుల్ షోల్డర్ అనేది తక్కువ పెడుతున్నాం కదా, నెక్ డీప్ అనేది తక్కువ ఉంది. 7.5 ఇంచులు అంటే నెక్ మీడియం సైజ్ అనమాట. అందుకనే మనం అలా వేసుకోవాలి. 3 ఇంచులు వేసుకుంటే బ్రాడ్గా వచ్చి బాగుంటుంది, పట్టేసినట్టు ఉండదు. ఫుల్ షోల్డర్ 5 ఇంచులు అని చెప్పాను కదా, అదే 5 ఇంచులు కొంచెం కిందకి పెట్టండి. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకోండి. 6 ఇంచులు ఎక్కువైపోతుందండి. ఆర్మ్ లూజ్ 7వ నెంబర్తో ఉంది కాబట్టి 5.5 ఇంచులు తీసుకుందాం. చూద్దాం. చంక డౌన్ 5.5, ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు, చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5, నెక్ డీప్ వచ్చేసి 7.5. మనం డిజైన్ పెట్టాలి కాబట్టి 8, 9.5 దాకా తీసుకున్నాను. 2 ఇంచులు ఎక్కువ తీసుకున్నాను. 7.5 ఉంటే 9.5 తీసుకున్నాను. ఓకేనా. చెస్ట్ లూజు 8.5. ఇప్పుడు ఇక్కడ ఎల్ షేప్ ఇచ్చేసుకుని 1.5 ఇంచుల వరకు అయితే ఎల్ షేప్ దగ్గర మార్కింగ్ వేసుకుని కర్వ్ తిప్పుకోవచ్చు.
1.5 అయినా పర్లేదు, 1.5 అయినా పర్లేదు. వాళ్ళకి ఏమైనా ముడతలు వస్తున్నాయంటే 1.5 తీసుకోండి, ముడతలు రావట్లేదంటే 1.5. అలా కంప్లైంట్ ఇస్తే మీరు చేంజెస్ చేయాలన్నమాట. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని ఈ లైన్ పక్క నుంచి కొలవండి. నాకు ఎంత రావాలి, 7.5 అయితే రావాలి. ఇలా మార్కింగ్ వేసేసుకోండి. కొంచెం నాకు లూజ్ ఎక్కువైంది, 5.5కి పెట్టాను, ఇప్పుడు సెట్ అయిపోయింది. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని ఈ లైన్ కింద నుంచి కొలుచుకోండి. నడుము లూజ్ వచ్చేసి డాట్తో కలిపి 8.5. సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఒక 3.5, పాతకు 4 ఇంచులు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే, ఈ చంక దగ్గర కూడా అంతే. ఇలా చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి. ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి, ఈ కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి. ఇలా క్రాస్గా పెట్టేసేయండి. క్రాస్ కటింగ్ కదా, ఇలా క్రాస్గా పెట్టేసేయాలి. యాస్టీస్గా మార్కింగ్ వేసేసుకోండి. మనకి బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగే యాస్టీస్గా మార్కింగ్ వేసుకొని ఇక్కడ కూడా అంతే. ఇలా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్ వైపు కూడా ఒక 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోండి. ఈ నెక్ దగ్గర కూడా అంతేనండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ నెక్ డీపు చూడాలి. వీళ్ళకి నెక్ డీపు 5.5, మనకు ఆది బ్లౌజ్ ఇవ్వలేదు. 5.5 మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ స్కేల్ తోటి ఇలా ఇచ్చేసి ఇలా కర్వ్ అనేది తిప్పేసేయండి. షోల్డర్ దగ్గర ఇక్కడ ఎల్ షేప్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసేయండి. ఇలాగా షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని మనకి ఫ్రంట్ పార్ట్ హైటు కింద షేప్ బెల్ట్తో కలిపి నాకు 10.5 ఇంచులు వచ్చింది. ఇదే మార్కింగ్ ఇక్కడ కూడా వేసేసుకోండి 10.5 ఇంచులకి. మన వైపు నుంచి ఇక్కడ నెక్ 5.5, ఫ్రంట్ పార్ట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. మన వైపు నుంచి 2 ఇంచులు, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ ఉంది. కింద నుంచి 2 ఇంచులకి లేదంటే 1.5 ఇంచులకి మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ ఇవ్వాలన్నమాట. మళ్ళీ ఫ్రంట్ పార్ట్ డాట్ హైట్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాను. ఈ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక డాట్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ 3వ డాట్ వేసుకోండి. ఇలాగా షేప్ ఇచ్చేసాను, సరిపోతుంది అంతే. అర్థమైందండి. మన దగ్గర ఆది బ్లౌజ్ లేకపోతే ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ అనేది ఫ్రంట్ పార్ట్ హైట్ ఉంది కదా, దానికన్నా 1.5 ఇంచులు పైకి మార్కింగ్ వేసుకుంటే మనకు ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎవరికైనా అంతే, ఎవరికైనా 1.5 సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలాగా. ఇలా నెక్ దగ్గర కూడా అంతే. ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ చిన్న టక్, అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి. అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి కదా, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఒక 1/2 ఇంచ్ టేపుని పైకి వదిలేయండి. నాకు 2.5 ఇంచులు వచ్చిందండి. సో ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది మనకి 2.5 ఇంచులు అనేది రావాలి. పైన ఖర్చులతో కలిపి నేను చెక్ చేశాను, అంటే అందుకనే 1/2 ఇంచ్ టేపుని పైకి వదిలేసాను. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ దగ్గర మనం ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. జస్ట్ 1/2 ఇంచ్ సరిపోతుంది. ఎందుకంటే మన బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ క్లాత్ని పెట్టాం కదా, 1/2 ఇంచు. అదే ఆది బ్లౌజ్ని చూసుకుంటే 1/2 ఇంచ్ టేపుని పైకి వదిలేయాలి. కింద పైన ఖర్చులు కావాలి కదా. ఇక్కడ కూర ఉన్న క్లాత్ని అయితే కట్ చేసానండి. ఎంత 1.5 ఇంచుతో కట్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి. ఇక్కడ సైడ్కి 2.5 ఇంచులు, పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు. ఇటు సైడ్ కూడా అంతే, ఈ షేప్ దగ్గర 2.5 ఇంచులు.
ఇలా మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా కటింగ్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలాగా షేప్ ఇచ్చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇంకొక లేయర్ కట్ చేసేసుకోండి. మనకి ఖచ్చితంగా 2 లేయర్స్ ఉండాలంటే ఒక లేయర్తో అయితే కాదు. ఇది ఇలా పెట్టేసుకుని దీనిపైన పెట్టేసుకుని నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. అంతేనండి. ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.